వెల్కమ్ టు తొలి వార్తా న్యూస్. వార్తలు చదువుతోంది మాధురి. వాళ్లకు గిఫ్టులు ఇవ్వడం జరుగుతుంది. సెంటర్ మేడం గారికి మా చైర్మన్ గారి దగ్గర 30 years చేశారండి. జిల్లా కేంద్రంలోని హెచ్పిఎల్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలకు న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జానంపేట గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వాళ్ళు ఎలాంటి ఫుడ్ అందిస్తున్నారు, ఎంతకాలం నుంచి ఫుడ్ అందిస్తున్నారు వారి మాటల్లోనే తెలుస్తున్నాం. మేడం నమస్తే, మీరు ఈ కాన్సెప్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎన్ని రకాలుగా వీళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ అందిస్తారు? మేము 2008 నుంచి స్టార్ట్ చేసామండి. భగీరథ్ బాలల వికాస కేంద్రం అనే పేరుతో మా సిఎండి డాక్టర్ విజయ్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని, ఎందుకంటే పిల్లలకి 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి, వాళ్ళకి ఈ ఏదైతే లోపం ఉందో మాల్ న్యూట్రిషన్ని అది అరికట్టడానికే మేము స్టార్ట్ చేశాము. ఈ రోజున ఇప్పుడు 175 మంది పిల్లలతో స్టార్ట్ చేశాము. ఆంధ్ర తెలంగాణలో ఇప్పటికి మాకు 108 సెంటర్స్కి 2000 జిల్లా కేంద్రానికి సంబంధించి సెంటర్లలో నగర్లో 20 సెంటర్స్ ఇస్తున్నాం. ఇప్పుడు అడిగారు ఇంకొక 6 సెంటర్స్ తీసుకోమని. అవి కూడా మేము త్వరలో 2-3 నెలల్లో ఇంకొక 6 సెంటర్స్ తీసుకుంటాము. అంటే ముఖ్యంగా గర్భిణీలకు కానీ చిన్నపిల్లలకు కానీ ఎలాంటి ఫుడ్ అందిస్తాం? చిన్నపిల్లలకి మేము పల్లి చిక్కి ఉంటుంది కదండి, మన పల్లి ఉండంటాము, అది ప్లస్ అరటిపండు 160 ml మిల్క్ ఇస్తాము, టెట్రాపాక్ మిల్క్. ఇది కూడా మేము ఎన్ఐఎన్ వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహా ప్రకారం చేస్తున్నాము. మొత్తానికి ప్రభుత్వం ఆధ్వర్యంలో అలాగే అంగన్వాడీ గవర్నమెంట్ ICDS అప్రూవల్ తీసుకుంటాం. ప్రతిదానికి కూడా మేము అడాప్ట్ చేసుకునేది కూడా వాళ్ళకి అప్రూవల్కి లెటర్ రాస్తాము. వాళ్ళ అప్రూవల్ ఇచ్చాక మేము ఇన్ని సర్వే చేస్తాము. వాళ్ళకి ఏమేమి కావాలి, ఈ న్యూట్రిషన్ కాకుండా వాళ్ళకి 2 జతల యూనిఫామ్స్ ప్లస్ వాళ్ళకి కప్పులు కానీ, స్పూన్స్, ప్లేట్స్, ఎగ్ బౌల్స్, ఎగ్ స్టాండ్స్, కుక్కర్స్, టీవీలు. ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ కూడా చేస్తాం అన్నమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా, వాష్రూమ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, ఇప్పుడు కిచెన్లో వాళ్ళకి స్టోర్ చేసుకోవడానికి ఇట్లా స్టోరేజ్ కూడా ర్యాక్స్ కానీ, అల్మిరాస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇస్తున్నాం. అయితే అంగన్వాడీ కేంద్రంలో ఉన్న టీచర్లకు కూడా ఇక్కడ వాళ్ళు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం చేస్తారు. మీరు మీ సెంటర్ ద్వారా వాళ్ళకి ఏమన్నా క్లాసెస్ కూడా చేసి వాళ్ళకి ఈ రకంగా అందించాలనేది ఏమన్నా నిబంధనలు పెట్టారు? మేము ఏదైతే టీచర్స్ని అపాయింట్ చేస్తున్నామో వాళ్ళకి కొంత మేము ట్రైనింగ్ ఇస్తాం. సో వాళ్ళు అంగన్వాడీ టీచర్స్ కలిసి కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి ఇంకా డెవలప్ చేయాలి. అయితే మొత్తానికి ప్రతి సెంటర్లో కూడా గవర్నమెంట్ నియమించిన టీచర్లతో పాటు మీకు సంబంధించి మా టీచర్స్ 2-3 ఉంటారు. ఇప్పుడు ఇక్కడ 3 టీచర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అంగన్వాడీస్కి కొన్ని సెంటర్స్ వాళ్ళు ఒక్కొక్కరి టీచర్కి అప్పచెప్తారు. వాళ్ళు విజిట్ చేస్తుంటారు త్రూఅవుట్ ద డే. విజిట్ చేసి వాళ్ళకి ఏం కావాలని టీచర్స్తో కోఆర్డినేట్ చేస్తారు అంగన్వాడీ టీచర్స్. అట్లా అప్పుడప్పుడు వాళ్ళు నేర్చుకునే ఇంగ్లీష్ అది కూడా నేర్చుకుంటారు. అయితే ముఖ్యంగా ఈ SBL కంపెనీ ముఖ్య లక్ష్యం ఏమిటి ఈ ప్లాన్ ద్వారా? ఏంటంటే ఈ ఆహారం, పౌష్టికాహారాన్ని పెంపొందించుకోవాలి. మానసికంగా వాళ్ళకి ఫిజికల్గా కూడా ఎదుగుదల, మెంటల్గా కూడా గ్రోత్ అన్నమాట. ఎందుకంటే 3 నుంచి 5 ఏళ్ల పిల్లలకి చాలా ఇదిగా ఫాస్ట్గా గ్రోత్ ఉంటుంది. సో మేము ఇప్పుడు ఒక అమ్మాయి మొన్న చేరింది. అమ్మాయికి ఆల్మోస్ట్ ఆటిజం ఉన్న అమ్మాయి, మాటలు కూడా రావు. మా దగ్గరికి వచ్చాక అమ్మాయికి స్పీచ్ థెరపీ లాగా మేము కూడా మాట్లాడించి చక్కగా అమ్మాయి డెవలప్ చేసుకుని మాట్లాడుతోంది, ఆడుతోంది అందరితో. ఇట్లా వాళ్ళల్లో ఏదైనా బలహీనతలు ఉంటే కూడా మేము వీలైనంత మటుకు మా టీచర్స్ అవి చేయడం. అది కాక ఇంకొకటి కొన్ని సెంటర్స్ పంపిస్తాం, స్పీచ్ థెరపీ ఇచ్చే చోటుకి కూడా పంపిస్తాము వాళ్ళని. అట్లాంటి వాళ్ళని నిర్ణయం చాలా చోట్ల కూడా అపోహ కూడా ఉంటుంది. అయితే కొన్ని మీరు తీసుకున్న సెంటర్లనైనా లేకపోతే ఎక్కడైనా వేరే సెంటర్లో కూడా ఇట్లా లోపం ఉన్న పిల్లలకు మీరేమైనా అడాప్ట్ చేసుకొని వాళ్ళకి ఏమైనా అందిస్తూ ఉంటారు? మేము అడాప్ట్ చేసుకున్న అంగన్వాడీ సెంటర్స్ ప్రస్తుతం చూస్తాం. ఎందుకంటే అన్ని కవర్ చేయాలంటే మాకు కూడా లిమిటెడ్. అంటే వాళ్ళు కూడా అన్ని సెంటర్లో ఉండరు, ఎక్కడో అక్కడ ఉన్న వాళ్ళని మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు. ఇప్పుడు లాల్గఢ్ మలక్పేట ఉంది విలేజ్లో, మేము ఇలాంటివి చేస్తుంటామని వాళ్ళకి అడ్రస్ ఇచ్చి పలానా చోటుకి వెళ్ళండి అని చెప్పి వాళ్ళకి డాక్టర్స్కి కూడా అడ్వైజ్ ఇస్తాము. అట్లాగే వాళ్ళకి ఏదైనా వెళ్ళాలంటే కూడా మేము ఒక్కొక్కసారి మెడికల్గా కూడా ట్రాన్స్పోర్ట్ ఇచ్చి కూడా చేసిన రోజు. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి కార్యకలాపాలు చేయాలి?
అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బాగా డెవలప్ చేయడం, ఇంకా స్కిల్ డెవలప్మెంట్. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ మీద మేము ఏం చేసామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి లేడీస్ టైలరింగ్ నేర్పించాం, ఫ్యాషన్ డిజైన్ నేర్పించాము, అట్లాగే క్యాండిల్స్ నేర్పించాము, పేపర్ బ్యాగ్స్ చేయడం నేర్పించాము. సో ఇక్కడ కూడా నేను చెప్పండి, ఇప్పుడు ఒక టీచర్ జాయిన్ అయ్యారు, ఆవిడకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది టైలరింగ్లో. అట్లా ఇక్కడ కూడా ఐడెంటిఫై చేసి ఎవరికైనా టైలరింగ్లో కావాలంటే మేము వాటికి స్కిల్ డెవలప్మెంట్ కింద మేము తప్పకుండా వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నాం. మీరు చెప్పండి మేడం, ఈ అంగన్వాడీ ఎస్బీఎల్ ద్వారా మీరు ప్రజలకు ఇక్కడ ఉన్న పిల్లలకు ఏం చెప్పండి? అంటే మామూలుగా కంపేర్ చేసుకుంటే కంటే ఈ హెచ్బిఎల్ అడాప్టేషన్ సెంటర్స్ కొంచెం మంచిగా అనిపిస్తున్నాయి. అంటే వాళ్ళు యూనిఫామ్ ఇస్తున్నారు కాబట్టి పిల్లలందరూ ఒకే రకంగా ఉంటారు. నెక్స్ట్ ఒక బనానా, చిక్కీ, పాలు ఇవ్వడం వల్ల కంపేరిటివ్లీ వేరే అంగన్వాడీ సెంటర్స్ కంటే ఈ పిల్లలు కొంచెం న్యూట్రిషియస్గా కనిపిస్తారు చూడడానికి. సో ఇంకోటి ఈ ప్రీ స్కూల్ యాక్టివిటీస్ అంటే ఈ రైమ్స్ కానీ కూడా పిల్లలు బాగా చెప్తారు, కంపేర్ చేసుకుంటే బాగా హెల్ప్ అనిపిస్తుంది. అయితే మిగతా సెంటర్తో పోల్చుకుంటే ఇక్కడ విద్య కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆ టీచర్స్ కూడా కొన్ని నేర్పిస్తుంటారు పిల్లలకి. ఇక్కడ ఒక హ్యాండ్ ఎక్కువైతుంది కాబట్టి న్యాచురల్గా ఉంటుంది. అట్లా నేను అమిస్తాపూర్లో కూడా 6 సెంటర్ని తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళని. మీరు చెప్పండి మేడం, ఇప్పుడు ఇక్కడ వచ్చే పిల్లలకు మీరు వాళ్ళ తల్లిదండ్రులకు ఎలాంటి భరోసా ఇవ్వండి? సార్ వాళ్ళు తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా వచ్చి ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏ పిల్ల కానీ ఏ అబ్బాయి బర్త్డే ఉన్నా కూడా ఎస్బీఎల్ కంపెనీ వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తున్నారు. ఆ గిఫ్ట్ వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి అందరి సమక్షంలో మీటింగ్ లాగా పెట్టి వాళ్ళకి మంచి సెలబ్రేషన్ చేస్తున్నారు కాబట్టి తల్లులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పిల్లలు కూడా హెల్తీగా ఉంటున్నారు ఇక్కడికి వచ్చిన ఈ కంపెనీ వాళ్ళ సపోర్ట్ వల్ల. మేము న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తున్నాము, ప్లస్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇంకొంచెం బెటర్గా ఉంది. ఈ 15వ వార్షిక సందర్భంగా పిల్లల యొక్క మానసిక శారీరక అభివృద్ధికి గ్రామస్తుల కోఆర్డినేషను, విలేజర్స్ కోఆర్డినేషన్ వల్ల చాలా అద్భుతంగా జరిగింది. ఆల్రెడీ టీడీపీ మేడం గారు చాలా క్లియర్గా చెప్పారు దీనివల్ల ఎంత అభివృద్ధి చెందుతున్నారు ఆరోగ్యంగా, ఆనందంగా. మీ అందరికీ మేనేజ్మెంట్ తరఫున అందరికీ కృతజ్ఞతలు. చాలా కష్టం. అలాగే మొత్తం గ్రామస్తుల యొక్క పిల్లల్ని ప్రతి అంగన్వాడీ సెంటర్లో 25 నుంచి 35 మధ్యలో ఉంటారు. వాళ్ళందరినీ చూస్తూ అనేది నిత్యం ఒక రోజు కాదు, డైలీ చూస్తున్నా చాలా ఓపిక. డైరెక్టర్ చెప్పారు మేము హెచ్బిఎల్ కంపెనీ నుంచి నిర్వహించేటువంటి సిఎస్ఆర్ టీమ్ లోపల ఉన్నటువంటి టీచర్స్ మంది. తన పేరు లక్ష్మీరత్న, బాలేశ్వరి, కృష్ణవేణి, యామిని, నా పేరు సౌందర్య. మేమందరం గత 15 సంవత్సరాల నుంచి హెచ్బిఎల్ కంపెనీ వాళ్ళు నిర్వహించేటువంటి సిఎస్ఆర్ యాక్టివిటీస్ లోపల భాగంగా అంగన్వాడీ టీచర్స్గా వర్క్ చేస్తున్నామండి. ప్రతి కంపెనీ కూడా ఏదన్నా ఒక యాక్టివిటీ చేయాలి సిఎస్ఆర్ కింద అనేసేటువంటి రూల్ ఒకటి గవర్నమెంట్ పాస్ చేసింది కదా. దాని ప్రకారం మా కంపెనీ చైర్మన్ అయినటువంటి ఏపీజీ సార్ గారు ఏం చేశారంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి చేస్తున్నారు, అది పెద్దవాళ్ళ వరకే అవుతుంది. కానీ మనం చేసేటటువంటి ఎలా ఉండాలి అంటే అది ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లాంగ్ ఉపయోగపడేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకు ఒక ఇల్లు కట్టుకుంటాం, ఇల్లు కట్టాలంటే ఫస్ట్ ఏం చేస్తారు, మనం బేస్మెంట్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి. అలాగే మనిషి జీవితం లోపల కూడా బాల్యం అనేది చాలా ముఖ్యం. ఆ బాల్యం అనేది కరెక్ట్ పోషకాహారంతో, కరెక్ట్ చదువుతోటి కంప్లీట్ అవుతుంది. అదే ఉద్దేశంతో ఏం చేశారన్నమాట మా సార్ గారు 2008 లోపల ఒక చిన్న ఆర్టికల్ చదివారనమాట. ఏంటంటే దేశంలో ఉన్నటువంటి చిన్నారులు ఆకలితోటి అలమతించిపోతున్నారు, పోషకాహార లోపంతో అలమతిస్తున్నారు. దాని నా వంతు కృషిగా ఏం చేయాలి అంటే అందరూ అన్నీ చేయలేరు, బట్ నాకు చాతనైనంత వరకు నేను ఏం చేయగలగాలి అనేటువంటి దాని కొరకు ఆలోచిస్తే దాని నుంచి వచ్చినటువంటిది ఏంటన్నమాట సిఎస్ఆర్ టీమ్ అనమాట. దాని లోపల ఏంటంటే అంగన్వాడీ పిల్లలకు అందరూ కూడా అన్ని సెంటర్స్ లోపల ఫుడ్ లభిస్తుంది, బట్ ఇంటికి వెళ్ళాక ఏమవుతుంది అంటే అంగన్వాడీ పుట్టిన వాళ్ళందరూ కూడా దారిద్ర్య దిగువ ఉన్న పిల్లలే వస్తారు, ఎవరు కూడా ఎగువ పిల్లలు రారు. అటువంటి వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి, పౌష్టికాహారం అందించాలి అని అంటే ఏం చేయాలి, దానికి సంబంధించినటువంటి రక్తహీనత ఉండకూడదు, పిల్లల యాక్టివ్నెస్ ఉండాలి అని దాని గురించి చాలా చర్చలు చేసినాక ఒక టీం తయారు చేశారంట. దానికి ఏంటంటే విజయలక్ష్మి గారు మేనేజర్గా, నెక్స్ట్ దానికి హెల్ప్ఫుల్గా ఉండేటువంటి కృష్ణరాజ్ సార్ గారు, పక్కనే మహబూబ్ నగర్ లోపల ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే యాదగిరి రెడ్డి సార్, దర్శనం సార్ అనమాట.
వాళ్ళందరూ కలిసి ఏం చేస్తామన్నమాట, పిల్లలకు ప్రతిరోజు ఒక ఖచ్చితంగా ఇన్ని గ్రామ్స్ ఉండాలి న్యూట్రిషన్, అలా అయితేనే వాళ్ళు డైజెషన్ తీసుకోగలుగుతారు, వాళ్ళ లోపల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనేసి పల్లి చెక్కి, తర్వాత పాలు, అది కూడా ఏంటంటే మన పాలు కూడా చుక్క పాలు ఇవ్వాలి, లేదు కొన్ని పాలు మన శరీరానికి, పిల్లల శరీరానికి మనం ఏదైనా ఇది చేసుకోగలుగుతాం. బట్ పిల్లలు ఇది చేసుకోవాలంటే ఎంతో ఇది చేసుకోవాలి, న్యూట్రిషన్స్ నుంచి, డాక్టర్స్ నుంచి ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళ సలహాలు తీసుకొని వాళ్ళకు డైలీ ఇంత క్వాంటిటీ వాళ్ళకి 150 ml నుంచి 250 ml వరకు ఇంతవరకు అయితే సెట్ అవుతుంది. ఆ పాలు, అలాగే ఒక అరటిపండు, మనకు తెలుసు కదా అరటిపండు అనేది సంపూర్ణ పోషకాహారం అంటారు కదా, ఒక అరటిపండు, ఒక గుడ్డు, పాలు, పల్లి చెక్కి అలాగే ఇచ్చుకుంటున్నారు. అంతేకాకుండా ప్రైవేట్ స్కూల్ పిల్లలకు నీట్గా ఉండాలనేసి ప్రతి సంవత్సరం 2 pairs పిల్లలకు అన్నమాట. అంటే మన సైజ్ ఏదైతే ఉందో దానిని అనుసరించేసేసి పిల్లలకు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఆ సైజ్ ప్రకారం డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పెద్దవాళ్ళే పుట్టినరోజు చేసుకుంటారు పిల్లలు, అది లోపం అనేది పిల్లలకు ఎక్కడ చూసినామో వాళ్ళు మాత్రమే పుట్టినరోజు చేసుకుంటున్నారు, మా అమ్మ వాళ్ళు చేయడం లేదు, మాకు బాధ అవుతుంది అనేది లేకుండా ఉండడానికే ఇప్పుడు ఏమంటే ఒక గత 5 సంవత్సరాల నుంచి ప్రతి సెంటర్ లోపల ప్రతి బేబీ యొక్క పుట్టినరోజు నిర్వహిస్తున్నారు అన్నమాట. అంటే సాధారణంగా పేరెంట్స్ ఒకరే నిర్వహిస్తారండి కుటుంబం లోపల, బట్ ఇక్కడ ఏంటంటే ఇంతమంది పిల్లలకు తండ్రిలాగా మా సార్ ఏం చేశారనమాట, ప్రతి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పుట్టినరోజు నిర్వహించాలి, అదే కాకుండా గిఫ్ట్ కూడా ఇవ్వాలి, ఎందుకంటే నాకు ఒక గిఫ్ట్ వచ్చిందనే సంతోషం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ లోపల మనకు ఓన్లీ ఫర్ పిల్లలకే కాకుండా అవేర్నెస్, అంటే ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బతకాలి, తర్వాత సమాజానికి మనం ఏ విధంగా హెల్ప్ చేయాలి అనేది తల్లులకు నుంచే సాధ్యమవుతుంది. అటువంటి పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నారన్నమాట. మీ పిల్లలను ఎలా చూసుకోవాలి, ప్లస్ మీ నుంచి మీ బాధ్యత ఏ విధంగా ఉండాలి, కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, ఒక తల్లి ఎంత స్ట్రాంగ్గా నిలబడగలిగితేనే కుటుంబాన్ని స్ట్రాంగ్గా ఉంచగలుగుతారు. అటువంటి తల్లులకు మోటివేషన్స్ క్లాస్, ఇంకొక టీచర్స్ లోపల నైపుణ్యాన్ని పెంచడానికి కూడా క్లాసెస్, ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహించడం జరుగుతుంది. దానికంతటి కూడా ఏమంటారు ముందు నడిపించేది జయలక్ష్మి మేడం గారు, కృష్ణప్రసాద్ సార్, యాదగిరి సార్. 2008 ఫిబ్రవరి 2న షేర్పల్లి లోపల మొదటిగా స్టార్ట్ చేశారనమాట. అంటే స్టార్ట్ అయినప్పుడు ఒక 30 మంది పిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు అదేమైందంటే షేర్పల్లి లోపలే కాకుండా బూత్పూరు, కోతులమడుగు, జానంపేట, అచ్చాపల్లి, చక్రపురం, తాళగడ్డ, నందిగామ లోపల ఉన్నాయి సెంటర్స్, విజయనగరం, వైజాగ్, షామీర్పేట, లాల్గంజ్, మలక్పేట్, తుమ్ముకుంట బ్రాంచ్, ఇంకా నర్సరావుపేట. అంటే తెలంగాణ ఏపీ అని కాదనమాట, ఎక్కడైతే మా కంపెనీస్ ఉన్నాయో అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా బాగుపడాలి. ఒక ఉంటుంది కదండి, నేను మాత్రమే కాదు నాతో పాటు 10 మంది కూడా బాగుపడాలి అనే ఉద్దేశం ఉంటుంది కదా మా సార్. అదే అనమాట. అంటే సార్కి ఉన్నట్టు ఏంటంటే ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు, నేను ఒక్కరిని బాగుపడతా కాదు, నాతో పాటు 10 మంది బాగుపడాలి అని, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుపడాలి అనే ఉద్దేశం కొద్ది మా కంపెనీ ఎక్కడైతే ఉందో ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్స్ అన్నింటినీ కూడా మ్యాక్సిమం దగ్గర తీసుకొని, అంటే ఒకరు ఏం చేస్తారంటే మామూలుగా ఏదో ఒక పూట అన్నం పెడతారు, అలా కాకుండా దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి నిరంతరాయంగా కొనసాగుతుందండి. ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము. దానికి మీ యొక్క సహకారం కూడా లభించాలని అనుకుంటున్నాము. అంటే ఇది ఎందుకంటే ఈ పలానా సెక్టర్స్ నుంచి టీచర్స్ వాళ్ళు ఇలా చేస్తున్నారు, ఈ కంపెనీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటి స్పిరిట్ మీరు ఇచ్చారనుకోండి, ఇది మా కంపెనీ ఒకటే కాదు, అందరూ కూడా అంటే ప్రతి ఒక్క కంపెనీ నుంచి ఒక కంపెనీ అనే కాదు, ఒక మనిషి తన జీవితం లోపల ఒక 10% వరకైనా ఒక సేవా కార్యక్రమం నిర్వహించింది అనుకోండి, అది మా సార్కి చాలా బ్లెస్సింగ్ అవుతుంది. ఎందుకంటే నేను ఒకరికి స్ఫూర్తినిచ్చా అనేటటువంటి ఉద్దేశం ఆయన లోపల ఉంటే అది చాలా బాగుంటుంది. అదే కాకుండా మా సార్ ఏమన్నానంటే 5,000 జ్యోతులు వెలిగించాలి. అంటే జ్యోతులు అంటే చిన్నారులు అనమాట. మా ఇప్పుడు ఉన్నటువంటి టార్గెట్ ఏంటంటే 5,000 మందిని. దాన్ని మేమేమనుకుంటున్నామంటే 25,000 దాకా పెంచినా ఇంకా బాగుంటుంది అంటున్నాము. ఆ 25,000 పెరగాలంటే మీ యొక్క సహకారం ఉండాలన్నమాట, ప్రజలది, తల్లిదండ్రులది, మీ యొక్క మీడియాది. నేను కంపెనీలో 2 ఇయర్స్గా వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్గా బూత్పూరు, కోతులమడుగు, జానంపేట ఈ విలేజ్లను అడాప్ట్ చేసుకొని పిల్లలకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. అదే ఈ విలేజెస్ కాకుండా ఇంకా రాను కాలంలో ఇంకా మిగతా అంగన్వాడీ సెంటర్లను కూడా అడాప్ట్ చేయాలని సిఎస్ఆర్ టీంని నా హృదయపూర్వకంగా మనసారా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా చాలామంది కూడా పేద పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు కాబట్టి ఇంకా కొన్ని అంగన్వాడీ సెంటర్లను కూడా అడాప్ట్ చేసుకోవాలని సిఎస్ఆర్ టీం నుంచి నేను ఒక మదర్గా, ఒక అంగన్వాడీ టీచర్గా, ఎస్బిఎల్ టీచర్గా, ఒక అంగన్వాడీ స్టూడెంట్గా, ఒక మదర్గా నేను ప్రత్యేకంగా వాళ్ళను వేడుకుంటున్నాను.